హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం వీరరాజు 1991 మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మాకు హాల్లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో రివ్యూలు తెలుసుకుంది గైస్. స్టోరీలోకి వెళ్తే హీరో ఇంకా తన ఫ్రెండ్స్ అయితే కొంతమందిని చంపుతుంటారు గైస్. అయితే ఇన్స్పెక్టర్స్ ఇద్దరు అయితే వస్తారు ఊరికి తెలుసుకోవడానికి. అయితే వాళ్ళని కూడా చంపేస్తారు. అయితే ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇంకో ఆఫీసర్ని అయితే పంపిస్తారు గైస్. ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తాడు. అసలు తెలుస్తుంది ఏంటంటే చాలామంది మిస్సింగ్ అవుతున్నారు ఆ ఊళ్ళో అయితే తెలుస్తుంది గైస్. ఆఫీసర్కి అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అయితే అనుకుంటాడు గైస్. ఇలా స్టోరీ వెళ్తూ ఉంటుంది. అయితే హీరోది ఒక మనిషి అయితే దొరుకుతాడు పోలీస్ ఆఫీసర్గా. అతను పట్టుకొని అయితే ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేశాక తను కొన్ని నిజాలు అయితే చెప్తాడు గైస్, దేనివల్ల ఇది జరుగుతుందో. ఇలా స్టోరీ వెళ్తూ ఉంటుంది. విలన్ ఉంటాడు, విలన్ కొడుకుని కూడా హీరో వాళ్ళ ఫ్రెండ్స్ చంపేస్తారు గైస్. అయితే విలన్కి ఆ విషయం తెలుస్తుంది హీరోని చేసిండని. మరి అసలు ఏం జరుగుతుంది, దేనివల్ల హీరో వాళ్ళ ఫ్రెండ్స్ చంపాల్సి వస్తుంది మనుషుల్ని, దేనివల్ల కిడ్నాప్ చేసి మరి చంపుతున్నారు, మరి విలన్కి తెలిసింది కదా వాళ్ళ కొడుకుని చంపారని. వాళ్ళు విలన్ ఏం చేస్తాడు, అసలు హీరోకి పాస్ట్లో ఏం జరిగింది, వాళ్ళ ఫ్రెండ్స్కి హీరోకి పాస్ట్లో ఏం జరిగింది అనేది మీరు త్రూ అవుట్ మూవీలో తెలుసుకుంటారు గైస్. మూవీ అయితే నాకైతే పర్సనలీ నచ్చింది గైస్. మూవీ ఓకే, బాగుంది, నాట్ బ్యాడ్ గైస్. పర్ఫార్మెన్స్ కూడా అందరికి బాగున్నాయి. హీరోది ఫస్ట్ మూవీ అనుకుంటే బాగానే చేస్తాడు, స్లాంగ్ కూడా మంచిగా అనిపించింది. ఓకే, బాగానే ఉంది మూవీ, ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు గైస్. స్టోరీ కూడా బాగానే ఉంది. ఏదైతే పాస్ట్లో స్టోరీ వస్తుందో వాళ్ళది ఫ్లాష్ బ్యాక్లో, ఆ స్టోరీ కూడా బాగా తీసుకున్నారు. వాళ్ళు జాలర్లు ఉంటారు గైస్, చేపలు పట్టే వాళ్ళు ఉంటారు హీరోస్, వాళ్ళ ఫ్రెండ్స్. ఆ ఊరు గురించి కూడా చూపిస్తారు. అసలు ఏం జరిగింది వాళ్ళకి, ఆ సమస్య ఏంటి, దేనివల్ల వాళ్ళు ఇలా చంపుతున్నారు మనుషుల్ని కిడ్నాప్ చేసి మరి అని మనకి చూపిస్తారు ఫ్లాష్ బ్యాక్లో. అది కూడా బాగా రాసుకున్నారు. క్లైమాక్స్కి వచ్చేసరికి కూడా చాలా ఎమోషనల్గా ఎండ్ చేశారు, చాలా మంచిగా ఎండ్ చేశారు. క్లైమాక్స్ కూడా ఎమోషనల్ కూడా బాగా పండింది గైస్. మూవీ ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు, బోర్ అయితే కొట్టలేదు గైస్. వన్ టైం అయితే వాచ్ చేయొచ్చు మూవీని, నాట్ బ్యాడ్. కొన్ని ఫాల్స్ ఉన్నాయి మూవీలో, కానీ అవి వదిలేస్తే మూవీ మాత్రం చూడొచ్చు గైస్. నాకైతే నచ్చింది మూవీ, మీకు రికమెండ్ చేస్తున్నాను. వాచ్ చేయండి. హాల్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది గైస్. వీరరాజు 1991 మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.